స్పిరిచువల్ ఓం ఛానల్ సమర్పిస్తున్న తెలుగు సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోని సమస్త జాతులు తమ తమ మాతృభాషలను సంరక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ దిశగా జరిగే కృషి వల్లనే తమ తమ సంస్కృతులు కాపాడబడతాయనేది సత్యం. మనం కూడా మన మాతృభాషలోని మహనీయతను గుర్తించి సంరక్షించుకోవటానికి చేస్తున్న వినయ వినమిత ప్రయత్నమే ఈ తెలుగు సౌరభం. ఈ కార్యక్రమంలో మొదటి విభాగం మనదైన పద్య సంపదను పరిచయం చేసే పద్యామృతం. పద్యామృతం విభాగానికి స్వాగతం. తెలుగు పద్యం ఉయ్యారాలు కలిగినటువంటి ఒక శృంగారవతి. తెలుగు పద్యం చక్కటి అన్నాన్ని విస్తట్లోకి వడ్డించేటువంటి కన్న తల్లి. తెలుగు పద్యం అది ఇది అని కాదండి, దేనితోటైనా పోల్చొచ్చు. తెలుగు పద్యం ఒక శతఘ్ని, తేలుతుంది. ఈ రకంగా తెలుగు పద్యాన్ని నువ్వు ఏ రకంగా చూస్తే ఆ రకంగా నీకు కనపడుతుంది. అటువంటి తెలుగు పద్యాన్ని మహాకవులు ఎంతో మంది ఎన్నో వేలాది రీతుల్లో రచించారు. అటువంటి ఒక చక్కటి తెలుగు పద్యం ఈరోజు మనం నేర్చుకుందాం. తెనాలి రామకృష్ణుల వారు పాండురంగ మహాత్మ్యంలో రచించినటువంటి పద్యం. తుంగభద్రా నదిని తెనాలి రామకృష్ణుడు పొగుడుతున్నాడు. తుంగభద్ర, నువ్వు చాలా గొప్పదానివి అంటే సరిపోతుంది. మరి అక్కడ కవిత్వం ఏముందండి? పద్యంలో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. గంగా సంగమమిత్సగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించెనేని గుణభద్ర తుంగభద్రా నది. తుంగభద్రా నది దీర్ఘం, అది సంబోధన చిట్ట చివరికి తీసుకొచ్చాడు. ఆవిడ ఎటువంటిదిట అంటే గుణభద్ర, గుణాలతోటి క్షేమాన్ని కలిగినటువంటిది, క్షేమాన్ని కలిగించేటువంటిది. తుంగభద్ర నది చాలా గొప్పదే, కానీ భౌతికంగా దానికి ఒక చిన్న లోపం ఉంది. నదీనాం సాగరో గతికి, ఏ నది అయినా సముద్రంలో కలవాలి. తుంగభద్ర స్వయంగా సముద్రంలో కలవలేదు. అది ఆ తుంగభద్రా నదిలో ఉన్నటువంటి లోపం. అందువల్ల తుంగభద్రని చాలా మంది కవులు పక్కన పెట్టేశారు. ఒక్క లోపంతో, సముద్రంలో కలవనటువంటి ఆ లోపంతో నిన్ను పక్కకి పెట్టేశారు. కానీ ఒక్కసారి గనక నిన్ను అంటుకోనుంటే ఆ సముద్రుడు గంగా సంగమమిత్సగించుని, గంగని ఆ పక్కనుండును, తుంగభద్ర దా అని నిన్ను పిలుస్తాడే. నీ స్పర్శ అంతటి మహిమోన్నతమైనది. గంగా సంగమమిత్సగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చుని. గంగలాగే కావేరి కూడా సముద్రంలో కలుస్తుంది. కావేరిని కూడా పక్కన పెట్టేస్తాడు సముద్రుడు అనేటువంటి ఆ పురుషుడు. ఎప్పుడంటే నిన్నొక్కసారి కనుక తాకితే. మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమును పొందునే. యమునా నది కూడా సముద్రంలో కలుస్తుంది. కానీ ఒక్కసారి గనక నీ స్పర్శానుభూతి ఆ సముద్రుడికి కనుక కలిగితే యముని కూడా పక్కన పెట్టేస్తాడు. గంగని, కావేరిని, యముని పక్కన పెట్టేసి నిన్నొక్కదాన్నే ఇల్లాలిగా చేసుకుంటాడు. ఎలా చేసుకుంటాడో తెలుసా గుణభద్ర? రంగతుంగ తరంగ హస్తములతో. చూడండి, ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కవిత్వంలో శిల్పం అని. సముద్రానికి కూడా చేతులు ఉంటాయి. సముద్రానికి చేతులు అయ్యా ఎట్లా అంటే ఉన్నాయ్యా, తరంగ హస్తములు, తరంగాలు అనేటువంటి చేతులతోటి. ఎటువంటి చేతులతో అవి? రంగతుంగ, ఎగురుతున్నటువంటి, తుంగ అంటే పొడవైనటువంటి ఆ తరంగాలు అనేటువంటి ఆ హస్తాలతోటి తుంగభద్రా నది ఒక్కసారి గనక నిన్ను కౌగిలించుకుంటే ఆ ముగ్గురిని పక్కన పెట్టేస్తాడు. రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు
ఒక్కసారి గనక నీతో సుఖాన్ని గనక అనుభవిస్తే ఓ తుంగభద్ర నది నిన్ను కావలించుకొని కనుక ఉంటే తప్పనిసరిగా ఆ 3 నదుల్ని పక్కన పెడతాయి. ఏంటయ్యా ఇక్కడ నదులేమిటి, సుఖం ఏమిటి అని అంటే ఇక్కడ తెనాలి రామకృష్ణయ్య చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని ఈ రోజుల్లో కూడా, అంటే ఆ రోజుల్లో లాగానే ఈ రోజుల్లో కూడా చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది అదృష్టవంతుల్ని దగ్గరికి చేర్చుకుంటున్నారు. కానీ ఎవరైతే నిజమైనటువంటి ప్రతిభతోటి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రోజు గనక గమ్యస్థానానికి గనక చేరినట్లయితే కాగితపు బొమ్మలు, కాగితపు పువ్వులు పక్కకి వెళ్ళిపోతాయి. ఇది శాశ్వతమైనటువంటి సత్యం. ప్రతిభ కలిగినటువంటి వాడు రానంత వరకే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళ యొక్క, ప్రతిభ లేనటువంటి వాళ్ళ యొక్క ప్రతాపం. ప్రతిభ ఉన్నవాడు గనక వస్తే ప్రతిభ లేని వాళ్ళు పక్కకి వెళ్ళవలసిందే. సూర్యుడు వస్తే చీకటి పక్కకి వెళ్ళవలసిందే. కాబట్టి తుంగభద్రా నదితో పోల్చి ఇక్కడ ప్రతిభ ఉన్న వాడిని రామకృష్ణ కవీంద్రులు ఇక్కడ చెప్తున్నారు. ఆ రకంగా ఆధునిక సమాజానికి కూడా ఈ తెలుగు పద్యాన్ని మనం అన్వయించుకోవాలి. ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు నిరాశ చెందనక్కర్లేదు. భగవంతుడు ఒక తలుపు మూసేస్తే ఇంకొక తలుపు ఎక్కడో చోట తెరిచి ఉంచుతాడు. ఒక అవకాశం మనకి దొరక్కపోతే ఇంకొక అవకాశం మనకి తప్పనిసరిగా లభిస్తుంది. కాబట్టి ఎక్కడో చోట నిన్ను నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సముద్రుడు ఏ రకంగా నెత్తిన పెట్టుకుంటాడో ఆ రకంగా నిన్ను నెత్తిన పెట్టుకొని ఆరాధించే వాళ్ళు ఎక్కడో చోటు ఉంటారు. అప్పటిదాకా ఓపిక పట్టు, నిరాశ పడకు, చక్కటి ఆశతోటి జీవించు అనేటువంటి ఒక చక్కటి వ్యక్తిత్వ సంస్కారాన్ని, వ్యక్తిత్వ వికాస సందేశాన్ని ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు ఆధునిక సమాజానికి కూడా నాయకుల పరంగా అందజేశాడు. ఈ పద్యాన్ని మనం కంఠస్థం చేసుకుని భావితరాలకి ఒక నిక్షేపంలా అందిద్దాం. స్వస్తి.